రామం మేను గతా దృష్టి అద్యాపిన నివర్తతే. కౌసల్య, నా కళ్ళున్నాయే, రాముడు వెళ్ళిపోయాడు కాబట్టి అతడితో నా దృష్టి మొత్తం వెళ్ళిపోయింది. ఏదైనా ఒక పిల్లవాడు పొరుగురు పెట్టినట్టయితే ఎల్లుండి వస్తాడు, పై రోజు వస్తాడని ఎదురు చూస్తాం. రామం మే అనుగతా దృష్టి, ఈ చూపు రాముని వెంట వెళ్ళిపోయింది. అద్యాపి న నివర్తతే, ఇప్పటికి కూడా తిరిగి రాదు, రాలేదు, వస్తుందనే నమ్మకం కూడా లేదు. దొంగ పడ్డాక దీపాన్ని వెలిగించి ఒక్కసారి అలాగాని చూసుకున్నట్లయితే ఏ ఏ వస్తువులు పోయాయో ఆ విషయాన్ని యజమాని గుర్తించినట్టుగా రాముని వెళ్ళిపోయిన తర్వాత ఎన్నెన్ని తప్పులు చేశానో అవి నాకు తోస్తున్నాయి, మరణించి తీరుతాను. మరి నీకు దృష్టే లేదంటున్నావు కదా, నన్ను ఎలా చూడగలుగుతున్నావు అంటావా? నేను కౌసల్య అయినటువంటి నీ మందిరానికి వచ్చాను కాబట్టి నేను నిన్ను చూస్తున్నట్టుగా భావిస్తున్నాను తప్ప హృదయంలో దృష్టితో మాత్రం కానే కాదు. పంచభూతాలతోనే శరీరం ఉంటుంది. త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వ, ఘ్రాణాలని. త్వక్, నా శరీరం స్పర్శ జ్ఞానాన్ని కోల్పోయింది. అంచేతనే సాధుమా పాణినా స్పృశ, నువ్వు చేత్తో ఒకసారి నా చేతిని తాకు, అప్పుడు నువ్వు నేను బతుకున్నా అనేటటువంటి విషయాన్ని నన్ను గమనించుకునేలా చేసుకోగలుగుతావు. నాకు శరీర జ్ఞానం లేదు. చక్షు, కళ్ళన్నీ కూడా ఆయన వెంట వెళ్ళిపోయాయి, ఇప్పుడు కళ్ళు కనిపించడం లేదు. అంతేకాదు శ్రోత్రు, చెవులున్నాయే, అవి కూడా వినిపించే దశ పోయింది. జిహ్వా, మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ మాటలన్నీ సంధి ప్రేలాపనలు అంటారే, వ్యక్తి మరణించేటప్పుడు వచ్చే మాటలు, అవే మాట్లాడుతున్నాను. ఘ్రాణ, నాకు ఈ విధమైన ఈ ఘ్రాణ జ్ఞానం, ముక్కు కూడా వాసన పనిచేయడం లేదని అనుకోకు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలుగుతున్నాయి కాబట్టి ముక్కుతో నేను పీలుస్తున్నాను కాబట్టి ముక్కుందని అనుకుంటున్నాను కానీ అది లేదు. పంచేంద్రియ జ్ఞాన శూన్యుణ్ణి అయిపోయాను, తప్పక మరణిస్తాను అని. కౌసల్యంది అలాంటి మాటలు అనకయ్యా. ఈ సమయంలో ఇలాంటి మాటలు అనడం ఎంత ఘోరం. ఒక్కసారి దృష్టిలో ఆలోచించండి. మన తల్లి కానీ తండ్రి కానీ మరణించి ఉంటే వాళ్ళు మరణ శయ్య మీద ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడేవారో సరిగ్గా అవే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా దుఃఖంగా అలా దశరథుడు చేసిన తప్పులన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి 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 చొప్పున అలా అనుకుంటూనే రాజా దశరథ శోచన్ దేవితాంతముపాగమత్, అదే శోకంతో ఏడుస్తూ 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 అలా ఠక్కన కన్ను మూశాడు. అయోధ్యాకాండ మాటని తెలియచేస్తుంది. తండ్రి తల్లి మరణించేటటువంటి సందర్భంలో ఎవరైనా ఓదార్చడానికి ఉన్నట్టయితే వారి ఓదార్పు మాటలు ఆ చివరి సమయానికి వచ్చేసరికి వినిపించవు, కనిపించవు. మనం చెప్తున్నదే ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకునేది సగమే తప్ప పూర్తి మాత్రం కాదు అని కళ్ళలో గమనించాడు. ఎప్పుడైతే దశరథుడు మరణించాడో మరునాడు ఉదయం అందరూ వచ్చి వందిమాగధులు, ఇంకా వాళ్ళు సూతులు అందరూ వచ్చి బ్రహ్మాండమైన ధ్వనిని చేస్తూ ఉంటే దశరథుని యొక్క మందిరపు తలుపులు తెరుచుకోలేదు. అందరికీ అర్థమైంది దశరథుడు ఇంకా లేడు అని. వెంటనే వశిష్ఠునికి కబురు వెళ్ళింది. ఏం చేయాలి? తైలద్రోణాన్ని తెచ్చారు. చనిపోయినటువంటి వ్యక్తిని ఎలా ఉంచినట్టయితే ఏ విధంగానూ వాసన రాదో, ఏ విధంగానూ ముక్కుల నుండి రక్తాలు అవన్నీ రావో, ఎలా చనిపోయిన వ్యక్తిని ఉంచాలో మొట్టమొదట మనకి లోకానికి నేర్పింది శ్రీమద్ రామాయణం. వెంటనే పెద్దదైనటువంటి కంచు పాత్రని తెచ్చారు. దాని నిండా నూనెని నింపారు. నూనెలో దశరథుణ్ణి అలా పడుకోబెట్టారు. వచ్చిన వాళ్ళందరూ చూస్తూ తీవ్రంగా దుఃఖిస్తున్నారు. ఆ వార్త అందరికీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే వశిష్ఠుడు, బాగా గుర్తుంచుకోవాలి, ఆ రోజుల్లో రాజ పురోహితులు ఎవరైతే ఉన్నారో అతడు రాజరికాన్ని తీసుకునేవాడు. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని తీసుకోవడం అనేది మనం చూసామని అనుకుంటున్నాం కానీ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని స్వీకరించిన వాడు పురోహిత.
పురహిత, రాబోయే కాలానికి మంచిని చెప్పేవాడు. పురానికి హితాన్ని చెప్పేవాడు. అందరికీ మంచిని చేసేటటువంటి లక్షణం కలిగిన వాడు పురోహితుడు. అతన్ని తక్కువగా చూడకూడదు. వెంటనే వంశ పురోహితుడైనటువంటి వశిష్ఠుడు వచ్చాడు. దృష్టి, జయంత, అశోక, సిద్ధప, అర్ధపాల, అర్ధసాధక, నందన అనే వాళ్ళని పిలిచాడు. పిలిచి నారాజకే జనపదే, అయోధ్య నగరానికి రాజు లేడు అనే వార్త కానీ ఆకాశంలోంచి అలా గాలి నుండిగా వ్యాపించి సామంతరాజులకు కానీ వెళ్ళిందా అంటే పరిస్థితి మొత్తం తలకిందులవుతుంది. కాబట్టి ఎవ్వరూ ఈ విషయాన్ని బయటికి చెప్పొద్దు. పూర్వం రోజుల్లో రహస్యం రాజ్య విషయంలో ఎంత గుంభనగా ఉండేదో తెలిసినా ఈవేళ ప్రతి క్షణము ప్రతి సెకను వార్తకి వార్త అన్నీ వచ్చేస్తూ ఉంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు. రాజ్య పరిస్థితి తలకిందలైపోతుంది. ఆ రోజుల్లో గుంభనగా ఉంచేవారు. ఉండాలని చెప్పినవాడు వశిష్ఠుడు. వెంటనే రాజు కానీ లేకపోయినట్టయితే లంగరు వేయనటువంటి నావలాగా వెళ్ళిపోతుంది. బ్రాహ్మణులు ఎవరు హోమాలను, యజ్ఞాలని, యాగాలని వేటిని చేయరు. క్షత్రియులైనటువంటి వాళ్ళు చేయవలసిన రాజ్య పరిపాలనని చేయరు. దొంగతనాలు పెరిగిపోతాయి. ఎవరింట్లోనూ ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా పోతుంది. పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. అంచేత ఎక్కడైతే చక్కనైనటువంటి వస్తువులన్నీ అమ్మేటటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ ఆ అమ్మకానికి సంబంధించిన యజమాని లేకపోతే ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ వస్తువుల్ని తీసుకుపోయినట్టుగా అయోధ్య నగరంలో విలువైనవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది విధానం కాదు అని 5గురిని పిలిచి మంచి వేగంగా గుర్రాల మీద వెళ్ళగలిగినటువంటి దూతల్ని ఆ భరతస్వామి ఉన్నటువంటి నగరానికి, అంటే ఆ తాతగారింటికి పంపించు అని చెప్పగానే 5గురు దూతల్ని స్వయంగా పిలిచాడు. వాళ్ళు వచ్చారు. మాచాస్మై ప్రోషితం రామం మాచాస్మై పితరం మృతం భవంతస్య శిశుర్గత్వా రాఘవాణామిమం క్షయం. రాజ్యాన్ని ఎంత గుంభనగా ఉంచాలో ఎప్పటికప్పుడు వార్తల్ని రాజైనటువంటి వాడు లోకానికి వెళ్ళిపోకుండా నిరోధించినట్లయితేనే రాజ్యం చక్కగా ఉంటుందో ఆ విషయాన్ని శ్రీమద్ రామాయణం మొట్టమొదటిగా మనకి చెప్పింది. ఎవరు చెప్పమన్నాడు అక్కడికి వెళ్ళి? మీరు చెప్పకూడదు, నేనేం చెప్తున్నా, చెప్పవలసినవి చెప్పడంలా. భవంతస్య శిశుర్గత్వా రాఘవాణాం ఇమం క్షయం. దశరథుడు మరణించాడు, చెప్పడానికి వీళ్ళ. రామలక్ష్మణుడు అయోధ్యలో లేరు, చెప్పడానికి వీళ్ళ. వెళ్ళి స్వయంగా భరతుడిని పిలుచుకురావాలి. ఇంతే మీరు చేయాల్సింది. దూతలు కూడా ఎంత గొప్పగా ఉండేవారంటే ఆ విషయాన్ని గమనించి ఇది నా దేశం, ఈ దేశానికి రహస్యాన్ని నేను రక్షించవలసినటువంటి సైనికుడిని అని అనుకునేవాళ్లే తప్ప ఎక్కడా ఆ విషయాన్ని పొక్కనిచ్చేవారు కాదు. స్వయంగా సుమంత్రుడు నాడే అయోధ్యాకాండ ప్రారంభంలో రాముడిని తీసుకొచ్చి అక్కడ సర్వదిగ్దేశ రాజులు ఉన్నటువంటి సందర్భంలో రామునికి పట్టాభిషేకం అనేటటువంటి వార్తని తెలుసుకున్నవాడు రామచంద్రుని మందిరానికి వెళ్ళి కౌసల్యా సుప్రజా రామ పితాత్వాం ద్రష్టుమిచ్చతి, మీ నాన్న ఎందుకో పిలుస్తున్నాడయా సభకి అన్నాడు. ఎవడైనా అలా ఉండగలడా? అలా ఉండాలి రాజైనటువంటి వాడికి. అంచేతనే ప్రతి రాజ్య పరిపాలన చేసేటటువంటి వాడు శ్రీమద్ రామాయణాన్ని విని తీరాలి. అప్పుడు రాజ్యం సుఖంగా ఉంటుంది. అదిగో సుమంతుడు బయలుదేరాడు, వెళ్ళాడు, కొంత దూరం వెళ్ళింది, అదిగో ఎక్కుతున్నాడు మెట్లు, ఇలా చెప్పకూడదు. దానివల్లే మనం నాశనం అయిపోతున్నాం. ఈ చిన్న పెద్ద తెర్ర వల్ల నష్టపోయింది మనం, నష్టపోతున్నది మనం, నష్టపోబోతున్నది కూడా మనమే. నేను చిన్న తెరల మీద కనిపించేవాడినైనా చెప్తున్నాను భయం లేకుండా, నాకు కావాల్సింది అదే. సుమంతుడు వచ్చి ప్రమాణమత్రత్వం గమనాయేతరాయవ, నువ్వు వెళతావో వెళ్ళవో నీ ఇష్టమయ్యా, అక్కడ ఆయన పిలుస్తున్నాడు. అంత గుంభనగా ఉండేవాడు, అన్నీ తెలిసినవాడు కూడా వెళ్ళి అంతటి మహనీయ విధానంతో ఉండేది ఆ రోజున వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ కూడా రాజ్యంలో రామలక్ష్మణుడు లేరు, సీతమ్మ లేదు,
దశరథుడు మరణించాడు, ఇవేం చెప్పొద్దు, వెళ్ళండి. వాళ్ళు అక్కడి నుంచి వేగంగా ఉండేటటువంటి గుర్రాలు పరిగెత్తగలిగినటువంటి వాటి మీద అలా భరతుని యొక్క ఇళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎంత గొప్పది శ్రీమద్ రామాయణం అంటే, వాళ్ళు ప్రయాణించినటువంటి నదులేమిటి, నదాలేమిటి, కొండలేమిటి, గుట్టలేమిటి, ఏ పక్క నుంచి ఎలా వెళితే వస్తుంది, అపరతాల పర్వతం ఎక్కడ వస్తుంది, గంగానది ఏ విధంగానూ దాటక్కర్లేకుండా ఏ పక్కగా వెళ్ళొచ్చు, మొత్తం వేళుండే భూగోళ శాస్త్రం మొత్తాన్ని చెప్పింది శ్రీమద్ రామాయణం. ఏ 64 విద్యలు అయితే ఉన్నాయో ఈవేళ అవన్నీ కూడా శ్రీమద్ రామాయణంలో ఆ దృష్టితో పరిశీలిస్తే కనిపిస్తాయి. ఎంత చక్కనైనటువంటి నిధిని మనం నష్టపోతున్నామో గమనించుకోవడం లేదు. వేళ అక్కడికి వెళ్ళారు. చిత్రం ఏంటంటే, ఏ సమయానికి భరతుని దగ్గరికి ఈ అయోధ్య నుంచి జనం వచ్చారో అప్పటికే ఆయనకి దుస్వప్నం వచ్చింది. తెల్లవారుజామున చెడ్డ కల. తన తండ్రి అయినటువంటి దశరథుడు పేడమడుగులో పడిపోయినట్టు, నూనెని తాగుతున్నట్టు, నల్లని పచ్చని వస్త్రాలని వేసుకున్నటువంటి స్త్రీలందరూ కూడా దక్షిణ దిక్కుకి అతన్ని తీసుకుపోతున్నట్టు, అది కూడా గాడిదల రథం మీద తీసుకుని పోతున్నట్టు పరమ భయంకరమైనటువంటి కల వచ్చింది. వెంటనే కార్తాంతికుల్ని, అంటే జ్యోతిష విధానాన్ని తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎక్కడా దాపరికి ఉండేది కాదు, రాజు దగ్గర మళ్ళీ ఇబ్బంది వస్తుందేమో అనుకునేవాళ్ళు కాదు. స్పష్టంగా వాళ్ళు చెప్పారు, రాజాహి మృత్యుమాప్నోతి, దశరథుడు మరణించుంటాడని మాకు అనిపిస్తుంది అని. ఎందరో విదూషకులు వచ్చారు, నవ్వించేవాళ్ళు వచ్చారు, నృత్యం చేసేవారు వచ్చారు, గాయకులు వచ్చారు, నర్తకీమణులు వచ్చారు. ఎన్ని వచ్చినా సరే అతనికి ఏం సుఖంగా ఏమాత్రమూ అనిపించలేదు. వెంటనే అయోధ్య నుంచి ఆ దూతలు గుర్రాల మీద వేగంగా వచ్చిన విషయం అర్థమైంది. కళలు నిజమవుతాయా అని మీరు అనుకుంటారు. శ్రీమద్ రామాయణంలో వచ్చిన కళలు 3. ఏ అనుమానం వచ్చినా శ్రీమద్ రామాయణాన్ని విప్పితే ఖచ్చితంగా దొరుకుతుందంటూ సమాధానం. 3. మొట్టమొదటి కళ దశరథునికి తాను మరణిస్తాను అని వచ్చినటువంటి కళ, అది నిజమైంది. రెండవ కళ, ఇదిగో భరతునికి వచ్చినటువంటి దుస్వప్నం, మా నాన్న చచ్చిపోతాడని భరతునికి కల వచ్చింది, అది కూడా నిజమైంది. 3వ కళ త్రిజటా స్వప్నం అనే పేరు కలిగినటువంటి సుందరకాండలో అక్కడ వచ్చింది. ఆ త్రిజట స్వయంగా చెప్తుంది ఏమని, ఎక్కడి నుంచో కోతి వచ్చి లంకానగరం మొత్తాన్ని తగలబెడతాడు. ఎక్కడైనా కోతి ఆకుల్ని విరిచేస్తుంది, కొమ్మల్ని విరిచేస్తుంది, పళ్ళని తినేస్తుంది, ఇంకేదైనా చేస్తుంది తప్ప కొంపకి నిప్పు పెట్టేటటువంటి పద్ధతిగా ఆ లంకానగరానికి నిప్పు పెడుతుందా? ఖచ్చితంగా కళలు నిజమవుతాయి. ఎలాంటి కళలు నిజమవుతాయి అనేది స్పష్టంగా తెలుసుకోండి. స్వప్నస్తు ప్రథమే యామే సంవత్సర విపాకిన, ద్వితీయే చాష్టభిర్మాసైస్తృతీయస్తు త్రియామికే, అరుణోదయ వేళాయాం సద్య ఏవ ఫలం లభేత్. కళ అనేది ఆలోచించి చూస్తే ప్రథమే యామే, మనం నిద్రించినటువంటి మొదటి జాములో వస్తే, జాము ఉంటే 4 గంటలు, నిద్రించినటువంటి మొదటి 4 గంటల్లో కానీ వచ్చినట్టయితే సంవత్సర విపాకిన, సంవత్సరంలో ఫలిస్తుంది. ద్వితీయే చాష్టభిర్మాసై, రెండవ జాములో వస్తే 8 నెలల్లో ఫలిస్తుంది. తృతీయస్తు త్రియామికే, 3వ జాములో కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా నెల 15 రోజుల్లో అవుతుంది. అరుణోదయ వేళాయాం, అలా తూర్పు తెల్లవారబోతున్నటువంటి కాలంలో కానీ నిద్రొస్తే సద్య ఏవ ఫలం లభే, వెంటనే ఫలిస్తుంది. అయ్యో అయితే మాకు చాలా కళలు నిన్న రాత్రి కూడా వచ్చాయి అని అనుకోవద్దు. స్వప్నస్తు త్రిథా, కళలు 3 విధాలు, బాగా గుర్తుంచుకోండి. చింతితం వ్యాధిజం యాదృచ్ఛికం అని భరద్వాజ మహర్షి రాశాడు స్వప్న శాస్త్రం అని. చింతితం అంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఒకే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటామే, అలాంటి కల కానీ మనకు వచ్చినట్టయితే అదే విషయాన్ని నీ బుద్ధి ఆలోచిస్తోంది కాబట్టి దాని గురించి చెడు వచ్చినా మంచి వచ్చినా అది ఏమాత్రము ఫలించని కళ. రెండవది వ్యాధిజా చేతి, పైత్యం శరీరంలో ప్రకోపించినటువంటి సందర్భంలో పిత్త ప్రకోపం కారణంగా రోజు కలుస్తూ ఉంటుంది. అమ్మమ్మగారు బామ్మగారు చెప్తూ ఉంటారు, అవి కూడా ఫలించవు, వ్యాధి కారణంగా వచ్చినటువంటి కళ్ళు.
మూడవది ఉందే యాదృచ్ఛికం తథా. మనం దాని గురించి రోజంతా ఆలోచించలేదు, మనకి శరీరంలో ఏ విధమైన వ్యాధి లేదు. అలాంటి కలగాని వచ్చినట్టయితే అది మొదటి జాములో వస్తే సంవత్సరంలో, రెండవ జాములో వస్తే 8 నెలల్లో, మూడవ జాములో వచ్చినట్టయితే ఇందాక అనుకున్నట్టుగా, అలాగే తెల్లవారుజామున వస్తే వెంటనే ఫలిస్తుందనేది స్వప్న శాస్త్రం గురించి రాశాడు మహానుభావుడు. ప్రతి విషయంలోంచి అలా ఇంకోటి వస్తూనే ఉంటుంది. అంచేత భరతుడు అనుకున్నాడు, స్పష్టంగా దశరథ మహారాజు మరణించాడు కాబట్టే నాకు ఈ కబురు వచ్చింది అని. వాళ్ళు ఏం చెప్తారా అని వింటూ ఉంటే వాళ్ళు అన్నారు, శ్రీష్ఠతే వృణుతే పద్మా, నీకు బ్రహ్మాండమైనటువంటి సంపద రాబోతోంది, అంచేత నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాం. ఆయన చెప్పాడు, ఇది అది ఏం లేదు. పోనీ తండ్రి అయినటువంటి వాడు ఉన్నాడు కదా, కైకమ్మ తండ్రి ఉన్నాడుగా, ఆయన అడగచ్చుగా, ఏమిటి అసలు విషయం చెప్పు నాకు, పక్కకిరా. ఏం పిచ్చి మాటలు ఉండవు శ్రీమద్ రామాయణంలో, గుర్తుంచుకోండి. ఇంచేత కేకే మహారాజుకి స్వయంగా క్రిములు, కీటకాలు, పక్షులు అన్నీ మాట్లాడే ఆ మొత్తం భాష అంతా తెలుసు. అంచేత ఎప్పుడు ఏది జరుగుతుందనే యథార్థం తెలిసినటువంటి వాడు మహానుభావుడు కాబట్టి అయోధ్యలో పెద్దగా ఈ రాజ్యానికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంటుందని తెలిసి వెంటనే వెళ్ళు అన్నాడు. భరతుడు కూడా తక్కువ వాడు కాదు, మంచి తెలివితేటలు ఉన్నటువంటి వాడు. వెంటనే బయలుదేరుతానన్నాడు, బయలుదేరాడు. శత్రుఘ్నుడు కూడా అన్నాడు, శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నీత ప్రీతి పురస్కృత. భరతునితో సహా శత్రుఘ్నుడు వెళ్ళాడు కాబట్టి భరతునితో సహా శత్రుఘ్నుడు కూడా బయలుదేరాడు. ఎంత గొప్ప విషయమో! వెడితే బాగా అద్భుతమైనటువంటి చీకటి నిండిపోయిన వనం వస్తే అక్కడ ఆపాడు భరతస్వామి రథాన్ని. కోట్ల విలువైనటువంటి బంగారు నాణ్యాలు, అనేకమైన కిరీటాలు, వడ్డాణాలు, ఆడవాళ్ళకి ఇంకా ఇతరమైనటువంటి కానుకలు, ఇతరమైన కానుకలు ఎన్నో ఉంటే వాటన్నిటినీ భరతస్వామి అలా అర్ధరాత్ర కాలంలో ఆ అడవిలో, చీకటి నిండిన అడవిలో ఆపి, అనుజ్ఞాప్య ఆద్య భరత వాహినీం త్వరితో యయౌ. శత్రుఘ్న, ఈ సంపదంతా నువ్వు తీసుకుని వెనకాల రా, నేను ముందు వెళ్ళిపోతాను. ఎంత తెలివితేటలో చూడండి. తానే శత్రుఘ్నుడితో సహా అక్కడికి వెడితే రహస్యం బట్టబయలవుతుంది. ఆ విధమైన గుట్టు ప్రతి సంవత్సరానికి ఆవశ్యకం. ఈవేళ ఇంట్లో ఏదైనా గొడవ వస్తే అది వీధిలోకి వెళ్ళి చర్చ చేస్తారే, మొత్తం అందరూ తలో మాట దాని మీద వ్యాఖ్యానాన్ని చేస్తారే, అది వద్దు అని చెప్తుంది శ్రీమద్ రామాయణం. 1, 2. భరతుడు ఎంత గొప్పవాడు అంటే, రాజ్యం అంతా కూడా నాకు అక్కర్లేదని అన్ని కోట్ల విలువైన సువర్ణ నాణ్యాలు, ఇంకా ఇతరమైనటువంటి ఎన్నెన్నో వడ్డాణాలు, ఆభరణాలు, మొత్తం నవరత్నాలతో నిన్న రాసులన్నింటినీ వదిలేసి నేను వెడుతున్నాను అన్నాడు. దీన్ని బట్టే తెలుస్తుంది భరతుడు రాజ్యాన్ని స్వీకరించాడు అని. వెళ్ళిపోయాడు. వేగంగా వెడుతున్నటువంటి రథాలన్నీ కూడా అయోధ్య నగరంలో ప్రవేశిస్తూ ఉంటే, అటుపక్క దేవాలయాల్లో గంటలు అలా మ్రోగేటటువంటి విష్ణు సహస్రనామంతో పాటు ఎన్నెన్నో పురుష సూక్తానికి సంబంధించినవి, ఇంకా ఎన్నెన్నో ఉపనిషత్తులు, అన్నీ అవేమీ వినిపించడం లేదు. అక్కడ ఇక్కడ ఉండేటటువంటి తోటల్లో అందరూ రఘుమహారాజు గానం ఏ విధంగా చేసేవారో ఆయన గొప్పదనాన్ని, అలా ఉండేటటువంటి ఆ విధానాలు ఎక్కడా కూడా ఆ ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన పెద్దలు వినిపించడం లేదు వార్తలు. అలా ముందుకు కదులుతూ ఉంటే ప్రతి వీధిలోనూ ఎక్కడ చూసినప్పటికీ కూడా ముగ్గులు, రంగవల్లికలు కనిపించడం లేదు. ఇటు అటు ఉండేటటువంటి తోరణాల్లో అనేకమైనటువంటి మణులని వేలాడదీసి అయోధ్య నగరం ఎంతో గొప్పగా ఉండేది, ఏ ఒక్కటే కనిపించడం లేదు. అశుభాశంకి హృదయం శీలంచ పతించమే, ఏదో అశుభం నాకు గోచరిస్తోంది అని అనుకున్నాడు భరతుడు. బయలుదేరేటప్పుడే అనుమానం, ఆ అనుమానం దృఢమైంది. ద్వారేణ వైజయతేన ప్రావిశచ్యాంత్రవాహన, ఆ సారథి స్వయంగా తీసుకెడుతూ దొడ్డి వైపు నుంచి, దానికి వైజయంతం అనే ద్వారం దాని పేరు, ఆ దొడ్డి వైపు నుంచి తీసుకువెళ్ళాడు. అయోధ్య నగరానికి సంబంధించిన ప్రధానమైనటువంటి ఆ రాజవీధిలోకి వెళ్ళలేదు, ప్రధాన మందిరం ద్వారా అలా ప్రవేశించలేదు. అర్థమైపోయింది.
ఒక్కటి గుర్తుంచుకోవాలని శ్రీమద్ రామాయణం చెప్తుంది. మన ఇంటికి బంధువులు, మిత్రులు, చుట్టాలు ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళందరినీ ప్రధాన ద్వారం గుండా లోపలికి అలా స్వాగతించి తేవాలి. ఎవరైనా దురదృష్టవశాత్తు కాలాన్ని చేస్తే, మరణించినట్టయితే వాళ్ళని ప్రధాన ద్వారం కూడా కాదు, వెనుక ద్వారం గుండా ప్రవేశపెట్టాలనే సంప్రదాయాన్ని శ్రీమద్ రామాయణం చెప్పింది. దయచేసి అలా పాటించడం అవసరం. వ్యవహార విదే శివేత రక్షతయే సద్య పరినిర్వృతయే కాంతా సంహితయ ఉపదేశయుజే అని మమ్మటుడు అంటాడు కావ్యప్రకాశంలో. కాబట్టి మరణించేటప్పుడు ప్రధాన ద్వారం గుండా తీసుకెళ్ళడం సరైనటువంటి మాట కాదు. దొంగ ఎలా అయితే వెనుక ద్వారం గుండా ప్రవేశించి వస్తువుని పట్టుకుపోతాడో, అలాగే ఏ ప్రేత వర్తి అయితే ఉన్నాడో, ఏ మహానుభావుడైన ఎవడున్నాడో అతను కూడా వెనుక వైపు నుంచి ద్వారం నుండి ప్రాణాలను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది యథార్థం అని చెప్తుంది పురాణం. అక్కడికి వెళ్ళగానే అర్థమైపోయింది. తండ్రి మరణించాడనే వార్త తెలిసింది. చర భరతుడు మంచి వేగంతో తండ్రి యొక్క మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఆయన కనిపించలేదు. కనిపించకపోతే దశరథుడు ఎప్పుడూ కూడా కైకమ్మ మందిరానికే వస్తాడు. కాబట్టి చావు సమీపిస్తుందనే సమయంలో కూడా కైకమ్మ మందిరంలోనే ఆయన ఉన్నాడు. కాబట్టి నేరుగా అక్కడికే వెళ్ళాడు. వెళ్ళగానే ఆవిడ చూసింది, ఆశ్చర్యపడింది. ఒకే ఒక్క మాట అన్నాడు, అమ్మా కులాసాగా ఉన్నావు, పిచ్చి మాటలు ఏం లేవు. ఒకే ఒక్క మాట, తమహాజ్య పశ్యామి ద్రష్టుమిచ్చన్నిహాగత. నాన్నని చూడాలని ఆయన మందిరానికి వెళ్ళాను. ఆయన అక్కడ కనిపించలేదు. ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం నువ్వైతే చెప్పగలవు కదా అని నీ దగ్గరకు వచ్చాను, నీ మందిరం దగ్గరికి. ఆవిడ 16 రోజుల క్రితం విధవ అయినటువంటి ఆమె 8 రోజులు వెళ్ళారు. 8 రోజులు అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేసి వచ్చారు వేగంగా వెళ్ళేటువంటి గుర్రాల మీద. 16 రోజుల క్రితం విధవ అయినటువంటి ఆమె అలా ఒక్కసారి భరతుడిని చూసి